అభినందనలు. ప్రత్యేకించి రామ్మూర్తి గారికి నా స్వస్థలం మంత్రిని ఇటీవల పరిచయమైనప్పుడు ఇక్కడి మెయిన్ అంశం దాష్టికమైనటువంటి దోపిడీ ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు చేస్తున్నారన్న ఒక దుగ్ధతో సోదరులు సెలవిచ్చారు. అయితే కేవలం ఈ దాష్టికం వ్యాపారం అన్నది అనగారిపోయిన వ్యవహారాల లోపల తొక్కిసలాట అన్నది కేవలం పెద్దపల్లి పట్టడానికే కాదు, ప్రతి ఊర్లో ఉంటుంది. ఆ కోవలం మా మంతనీలో కూడా ఈ మనం ఇంతకుముందు ప్రస్తావించినటువంటి భక్తులు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు జులుం చూపెట్టడం జరిగింది. అయితే ఈ సివిల్ మ్యాటర్లోకి మనం మననం చేసుకుంటే భారత రాజ్యాంగం రీత్యా మనకు ప్రతి చోట ఆస్తి హక్కుతో పాటుగా ఇతరత్ర చాలా ఉంది. మన దాన్ని విభేదించాలి, పరిమితులు ఉంటాయి మనకు. అయితే మనం చేయవలసింది ఒకటి, ఇక్కడనైతే దాష్టికమైనటువంటి నీతికి నిజాయితీకి మానవీయ కోణంలో లేనటువంటి ఒక దోపిడీని తమకున్నటువంటి డబ్బుతో జులుం చేసే వారిని నియంత్రించే అది వారు మనం ఏ విధంగానైతే పరోక్షంగా దోపుతులాడుతున్నారు వారి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్, అదేవిధంగా మన సేల్ ట్యాక్స్ అవి చేసి వాళ్ళు మనం కొనుగోలు చేసినప్పుడు ఒరిజినల్ గెలిపండి అది తీసుకున్నప్పుడే మన ఆశయం సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడే కాదు, ప్రతి చోట హైదరాబాద్లో కూడా ఇందాక వచ్చినటువంటి కొన్ని ఒక 3-4 రాష్ట్రాల ప్రజలు ఇదే వ్యవహారం జీవో మార్పులు చేస్తుంది. దానికి పరోక్షంగా మన మద్దతు ప్రకటిస్తుంది. మనం బాహ్యంగా అనుకూలం కాదు, మన ఇక్కడి వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది స్వార్థలు మనం మననం చేసుకొని ఇప్పుడు ఉన్నది 2 అవసరం. ఈరోజు నేను గమనించిన దాంట్లో గృహ నిర్మాణం లోపల జరుగుతున్న అవకతవకలను విభిన్న రంగాలలో పనిచేస్తున్నటువంటి శ్రామిక సంపన్నులు ప్రస్తావన చేశారు. వీటికి సంబంధించి కూడా యూనియన్స్ ఉన్నాయి. నేను మా ప్రాంతం లోపల ఒక 50 సంస్థలకు ప్రతినిధిగా ఉన్నాను. అసలు వచ్చిన సమస్య ఎక్కడవుతుందంటే ఈ యూనియన్లో బాధ్యులుగా ఉన్నటువంటి 8 మంది మధ్యనే మనస్పర్ధలు, దాంతో వైఫల్యం జరుగుతుంది. అక్కడికి పోయేది ఉంటే కుయుక్తులుగా డబ్బు ఎక్కడ ఉంటుందో ఎరవేసి చాపర పట్టాలన్నట్టుగా ఆ పెట్టుబడిదారులు వాళ్ళు ఈ లీడింగ్ చేసే యూనియన్ వాళ్ళని ఎవరిని ఉంటారు గ్రిప్పులు పెట్టుకుని, అయ్యా మాకు పలానా దుకాణంలో కొట్టులో ఖాతా ఇస్తారంటే అట్లా కాదు సార్, నేను తీసుకుపోయి కొంటా, మీకు పలానా చోట తగ్గింపు చేస్తుంది. దీనికన్నా డబ్బులు రేటు వేయడం, 16,000 ఉంటే ఇక మావాడు చెప్పింది కాబట్టి 2,000 15 మంది తగ్గిస్తున్నాము. ఇప్పుడు మన ఒరిజినల్ రేటు కన్నా డబ్బులు చేస్తున్నాం. ఇది వాళ్ళని కావాలంటే మనం ఒక పౌరుడిగా ఒక ఇల్లు నిర్మించుకుంటున్నప్పుడు ఏ విధంగా పొదుపు చర్యలు చేపట్టాలి తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. వాడు జిఎస్టీ అంటాడు, ఏమంటాడు, పోయి అక్కడ ఉండగానే ఎవరైనా మాల్ కొనుగోలు చేసినా ఆటోమేటిక్గా వీటికి అన్నిటికీ కేంద్ర బిందు చట్టపరంగా మనకు వినియోగదారుల మండలి ఆ ఆయుధంతో ఈ పౌర సమాజం తరఫున ఇది గృహ నిర్మాణ సంక్షేమ మద్దతుదారులు అన్న దాన్ని చేసుకున్నప్పుడు మన ఆశ, ఆలోచన, ఆచరణ సక్రమం అయ్యే అవకాశం ఉంది. కేవలం సమస్యలు ఇక్కడే కాదు, ప్రతి చోట మన నుండి విడిపోయినటువంటి మహాదేవ్పూర్ ప్రాంతం అదే సమస్య, కరీంనగర్లో అక్కడ, అయిన తర్వాత హైదరాబాద్లో కూడా అపార్ట్మెంట్స్లో మొత్తం అక్కడి నుండి వచ్చిన వాళ్ళే. మన బీహార్, ఉత్తరప్రదేశ్, మన రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు పెట్టుబడిదారు. ఈవెన్ యావత్ ప్రపంచం లోపల వాళ్ళదే పెట్టుబడి అయితే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఈ పెట్టుబడి హస్తగత ఇప్పుడు ఆ ఉభయ రాష్ట్రాలకి వాళ్ళకు సానుకూల పరిస్థితులు కొంతకాలం నుండి నడుస్తున్నాయి. ఆ మాలవీయ తెల్లగడ్డ పైన పర్టికులర్ని పెట్టుకుని బ్రాండ్ అమ్మిన క్యాలెండర్ చూస్తుంటాం. ఉదాహరణకి తీసుకోవచ్చు, లక్షల వేల అది కాదు వేరే అయిపోతుంది. ఇప్పుడు విజ్ఞులైన మీరంతా మీ ప్రసంగాలలో ప్రస్తావించినట్టుగా వాటి మీద ఒక్కొక్క దాని మీద ఒక ఆలోచన ప్రకారం మనం సుసంఘటితంగా ఉన్నప్పుడే అది అవుతుంది. అయితే మానవీయ తప్పిదం ఏమవుతుందంటే ఆచరణ లోపల అభిప్రాయ భేదాలు ప్రతి చోట.
ఢిల్లీ దగ్గర నుండి గల్లీ వరకు కూడా ఇదే స్కూల్. అటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా మనం ఒక ఆలోచన పంతాన్ని ఇక ఈ వీడు మంత్రి నుండి వచ్చి ఏదో పెద్ద తమాషాగా మాట్లాడుతున్నారు. ఒక 50 సంఘాలతో నాకు మా ప్రాంతంలో అవినాభావ సంఘం, మాది మారుమూల ప్రాంతం, పల్లెనే, పెద్దపల్లి పట్టణం. నేను కూడా ఎక్కుతాను. మా పాపులేషన్ 20,000, మీ పాపులేషన్ 40,000. 79 లోపల హమాలి సంఘం పెట్టడం జరిగింది. ఒక ఆయన చనిపోయినారు, దాంట్లో 3 వర్గాలు. ఆ విధంగా మోటార్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్, ఆటో యూనియన్ ప్రెసిడెంట్, ఎలక్ట్రీషియన్ వగైరా చాలా ఆచరణ క్రమం లోపల 4 ఉన్నప్పుడు 3 ఒకవైపు ఒకరు చేయడం. అటువంటి అవకాశాలు రాకుండా వినియోగదారుల మండలాన్ని చేసుకుంటూ మనం అడగచ్చు, నువ్వు పలానా వాళ్ళు వీళ్ళు ఎందుకు రెడెంట్గా పట్టియమని. ఒక 2-3 మీద యాక్షన్ కాంప్లైంట్ చేసినప్పుడు ప్రతి వాళ్ళు అది కాకుండా కానీ ఆ స్థాయికి దిగజారి ఈ పౌర సమాజానికి, ఈ వినియోగదారుల మండలికి ఆలోచన చేయాలని భయభ్రాంతులు అంటే మనం పోలీసు వాళ్ళం కాదు, కొత్తలేం తిట్టలేం కానీ వీళ్ళ నిఘా అన్నది మన మీద ఉంటుంది అన్న ఒక ఆలోచన ప్రక్రియకు మనం ముందుకు పోయినప్పుడు వస్తుంది. తెలిసిందో తెలియకుండా మన బ్రదర్ అన్నారు, సీనియర్ జర్నలిస్ట్ అని, కరెక్టే. అప్పుడెప్పుడు 81లో ఇక్కడ నుండి గోనె ప్రకాశరావు గారు పోటీ చేసినప్పుడు, ఇది కాన్స్టిట్యూన్స్ బయటగా ఉన్నప్పుడు దాదాపు చాలా రంగాలలో చేశారు. ఆ గోకుడు, ఆ దురద, ఆ అభివృద్ధి ఉన్నది కాబట్టి అన్న రావా అంటే వచ్చాను. చాలామంది నాకు పరిచయం. మీ అందరికీ హృదయపూర్వక నిండు మనసుతో కృతజ్ఞత తెలుపుకుంటూ మీరు చేసే ఆలోచన ప్రక్రియకు అనుసంధానంగా మంతని ప్రాంతంలో కూడా ఒక సబ్ ఆర్గనైజేషన్ ఇక్కడ చేసే నిర్ణయాన్ని జిల్లా కేంద్రంలో మీరు పెట్టరు, ఆ ప్రాంతంలో నేను, అదేవిధంగా సమస్య రాకుండా ఉంటే జిల్లా స్థాయి కమిటీ అభివృద్ధి ఉంటే మనకు కొంచెం బలం ఉంటుంది, వాస్తవానికి కలుగుతుంది. అయితే స్వచ్ఛందంగా అన్నది మొత్తం మంది ఇల్లు కట్టుకున్నవాడు, ఇంటి పునాది కట్టినవాడు. అయితే ఇక్కడ దోపిడి వీళ్ళ మధ్య వ్యాపార ధోరణి మీదనే మందరి ఆవేదన. నాగుభావనం కాదు పోయి కాటేయటానికి, మనకు కూడా కాళ్ళు చేతులు ఇవి ఉంటాయి కాబట్టి ఓపికే ఊపిరిగా ముందు తెగే వారిగా నేను ఒక శ్రామికుడిగా మీకు అందుబాటులో ఉంటానని మరో మాట హృదయపూర్వకంగా ముందు మాకు